ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఒక గంభీరమైన సత్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. మనందరికీ నోవాహు తెలుసు. ఓడను నిర్మించిన భక్తుడు, జలప్రళయం నుండి లోకాన్ని కాపాడిన నీతిమంతుడు. కానీ ఈరోజు మనం నోవాహు యొక్క విజయాల గురించి కాదు, ఆయన జీవితంలో ఒక బలహీన క్షణం గురించి, ఆ క్షణంలో ఆయన కుమారులు ప్రవర్తించిన తీరు గురించి మాట్లాడుకుందాం. సహోదరి సహోదరులారా, మానవుడు ఎంత గొప్పవాడైనా, ఎంతటి ఆత్మీయుడైనా ఏదో ఒక సందర్భంలో పడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఒక భక్తి బలహీనపడినప్పుడు అతని చుట్టూ ఉన్నవారు, ముఖ్యంగా అతని కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారు అనేది వారి సంస్కారాన్ని, వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనము. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. ఈ వచనం చదువుతుంటే మనకు సాధారణంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక చాలా లోతైన అర్థం ఉంది. నోవహు ద్రాక్షారసం తాగి మత్తుడై తన గుడారంలో నగ్నంగా పడి ఉన్నాడు. అది నోవహు చేసిన పొరపాటు. కానీ ఇక్కడ హాము చేసిన పని చూడండి. ఆయన తన తండ్రిని ఆ స్థితిలో చూడడమే కాకుండా వెంటనే బయటకు వెళ్లి తన సోదరులకు ఆ విషయాన్ని చెప్పాడు. మానవుడు తన ఎదుటివారి బలహీనతను చూసినప్పుడు ఒక రకమైన వింత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. చూసారా, అంత భక్తిపరుడు అని చెప్పుకునే వ్యక్తి ఎలా పడిపోయాడో అని ఎత్తి చూపడం హాము స్వభావం. హాము తన తండ్రిని గౌరవించలేదు. సగటు మానవుడు చేసే పొరపాటే ఆయన కూడా చేశాడు. అదే విమర్శ అతను కూడా చేశాడు. తన తండ్రి జలప్రళయం వచ్చినప్పుడు తనను ప్రాణాలతో కాపాడిన విషయం మర్చిపోయి మత్తులో ఉన్న తన తండ్రిని చూసి చులకనగా భావించాడు. ఈరోజు మన సమాజంలో కూడా ఇతరుల వ్యక్తిగత విషయాలను, వారి పొరపాట్లను సామాజిక మాధ్యమాల్లోనో లేదా నలుగురి మధ్యనో చర్చించి ఆనందించేవారు ఎంతోమంది ఉన్నారు. గుర్తుంచుకోండి, అగౌరవం అనేది కేవలం ఒక వ్యక్తిని తక్కువ చేయడం కాదు, అది మన ఆత్మీయ పతనానికి పునాది. మనం షేము మరియు యాపేతుల ప్రవర్తనను చూస్తున్నట్లయితే వారి ప్రవర్తన నుండి మానవుడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.